హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఈరోజు వెళ్తూ ఉంటే టిఫిన్ చేద్దామనిపించిందండి. ఇంకో పక్కనే షాప్కి వచ్చాను. సునీత టిఫిన్ సెంటర్ అంట ఇది. బాగుందండి టిఫిన్, చూడడానికి బాగుందనిపించింది, అందువల్ల వెళ్ళాను. ఇదిగో ఫ్రెష్గా ఫస్ట్ నేను వెళ్ళంగా నూనె చూస్తా. నూనె చాలా హైజీనిక్గా బాగుంది. కుక్ అయిన తర్వాత కూడా చాలా నీట్గా ఉంది. అందువల్ల నాకు అక్కడ తినాలనిపించింది. మన ఈయన షాప్ ఓనర్ అనుకుంటా. ఇడ్లీలు కూడా తెల్లగా మల్లెపూలులాగా బాగున్నాయి. కాల్చి పెట్టేసిన వడలు, బోండాలు, బజ్జీ అన్నీ బాగున్నాయి. కారము, చట్నీ, ఎర్రగారము, కారప్పొడి అన్నీ పెట్టేస్తున్నారండి. ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చంట. నాకైతే ఎంత కావాలో వేసుకోవచ్చు అనిపించి బాగా ఇష్టం పుట్టింది తినాలని. వడలు చూడండి, బోండాలు, బజ్జీలు సూపర్ ఉన్నాయండి. సూపర్ కావాలండి. వీళ్ళు సర్వ్ చేసేది కానీ పార్సిల్ కానీ అరిటాకులో కట్టిస్తున్నారండి. మసాలాలో అయితే సూపర్ ఉందండి. నాకు అట్లా ఉంటే చాలా ఇష్టం. దోశలు కూడా బాగా కాల్చి అప్పటికప్పుడే కాల్చి వేడివేడిగా దోశలు ఇస్తున్నారండి. సూపర్గా చేస్తున్నారు. అందుకోండి వడలు వేస్తున్నారు. ఇప్పుడు వడలు కూడా ఇడ్లీలు చూశానండి. ఇడ్లీలు అయితే తినాలనిపించింది. తెల్లగా మృదువుగా మల్లెపూలు లాగా ఉన్నాయండి తినడానికి. ఈ షాపు ఓనర్ అనుకుంటా. ఈమె వచ్చి వాళ్ళ వైఫ్ సునీత మేడం అంట. చూడండి వడలు చూడండి, వడలు వేసారు. ఎర్రకారం అయితే ఎర్రంగా కారంగా భలే ఉంటుందండి. బజ్జీలు ఇప్పుడే వేస్తా ఉన్నారు. బజ్జీలు కూడా బజ్జీలు తీసుకుందాం అనుకున్నాను. చూడండి బాగా హైజీనిక్గా మెయింటైన్ చేస్తానండి. అవి అరిటాకులో సర్వ్ చేస్తున్నారు. చాలామంది వచ్చి తింటున్నారండి ఇక్కడ. ఇంకో చాలామంది తింటున్నారు. అండర్ బ్రిడ్జ్ సర్కిల్ అంట ఇది. చాలా బాగుందండి, హైజీనిక్గా. రైట్ సైడ్లో ఉందంట ఈ షాపు. నేను ఇంతకుముందు చూడలేదండి, ఇప్పుడే వెళ్ళాను. బాగుంది చూడడానికి. షాప్ కూడా నీట్గా పెట్టుకుని మెయింటైన్ చేస్తున్నారు. బయట కుర్చీలు వేసేసి కూర్చొని గాలికి బాగా కూర్చొని తినొచ్చంట. లోపల సిట్టింగ్ లేదు కానీ బయట సిట్టింగ్ బాగుంది. ప్లేస్ వీళ్ళకి బాగా రెస్పాన్స్ చాలా బాగుందండి. వెళ్ళంగానే ఏం కావాలండి, ఇక బజ్జీలు చూడండి, సూపర్ ఉన్నాయండి బజ్జీలా. తినాలనిపిస్తుంది. బజ్జీలు ఎర్రంగా కాలి చూడండి ఎంత బాగా కుక్ అయినాయో, భలే ఉన్నాయండి. దోశ, ఒక ఎగ్ దోశ చెప్పాను, ఎగ్ దోశ పోయమని చెప్పాను. చూడండి దోశ పోసారు, దాని మీద ఎర్రగారం వేసారండి. చాలా ఎర్రగారం వేసారు. నాకు ఎర్రగారం వేసి సూపర్ ఉంటుంది నాకు తెలుసు. అది గుడ్డు కొట్టి పోసారండి. గుడ్డు కొట్టి పోసి దాని మీద నెయ్యి వేసారు. నెయ్యి కాదు, నూనె వేసారు. వీళ్ళ దగ్గర చాలా రకాల దోశలు ఉన్నాయండి. నెయ్యి దోశ, ఉల్లి దోశ, కారం దోశ, చాలా రకాలు పోస్తారంట. నేను మాత్రం ఎగ్ దోశ వేయమని చెప్పి, నాకు ఎగ్ దోశ ఫేవరెట్ అని మీకు తెలుసు కదా, ఇంతకుముందు చెప్పున్నాను నేను. ఎగ్ దోశ చూడండి నా ముందరే కుక్ చేస్తూ ఉన్నారు. అట్లా చేస్తుంటే నాకు చాలా ఇష్టం. అందుకని చెప్పి దాన్నే వీడియో తీస్తా అట్టే ఉండిపోయాను. చూడండి ఇట్స్ పక్క మళ్ళీ ఇచ్చారు. భలే కాలిందండి. మన ఇంట్లో ఎలాగైతే చేసుకుంటామో సేమ్ టు సేమ్ అలాగే వచ్చిందండి. సూపర్గా చేశారండి. అట్లాగుంటే నాకు ఇష్టం. వాళ్ళ మాటలో చూద్దాం ఎంతో. ఎగ్ దోశ అడిగి చూద్దాం. ఇక ఆ మేడం సునీత మేడం అంట. చూడండి ఆయిల్లో భలే కాలిందండి. ఎక్కువ ఆయిల్ వేసి చూడండి. నేను వేపించేసుకున్నాను సార్ దాన్ని. నేను తింటా అని చెప్పి సరే వీడియో తీస్తానని చెప్పి పక్కన పెట్టమని చెప్పాను. అదిగోండి చూడండి. మళ్ళీ ఇంకా దోశలు చాలామంది. అండర్ బ్రిడ్జ్ సర్కిల్ అండి ఇది. అండర్ బ్రిడ్జ్ సర్కిల్ 3 రోడ్స్. అది 3 రోడ్ల కూడల్లో రైట్ సైడ్లో ఉంటుంది. ఇటు సైడ్ చిన్న అంబేద్కర్ గారి బొమ్మ ఉంది. ఇటు సైడ్ చూస్తే నెల్లూరుకి వెళ్ళే దావా ఇటు సైడు చూడండి చిన్న. ఓకే.